మనము అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం గురించి దేవుని సంకల్పం, అది నుండి దేవుని సంకల్పం ఏమై ఉన్నదంటే, నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తును. ఇది మనం ఆదికాండం 12వ అధ్యాయంలో 2-3 వచనాల్లో గమనించగలం. ఈ మాట మనకెలా వర్తిస్తుంది ఆదికాండంలో ఉన్నప్పుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనలను ఆశీర్వాదకరంగా మార్చుటకు ధర్మశాస్త్రం ప్రకారంగా చూసినట్లయితే మనమందరం శాపగ్రస్తులం. ఎందుకు? లేఖన ప్రకారముగా ధర్మశాస్త్రములో ఒక్క ఆజ్ఞ మీరిన మీరు శాపగ్రస్తులు. ఇది దేవుడు చెప్పిన మాట. బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చిన ఆజ్ఞలలో నువ్వు ఒక్క ఆజ్ఞ మీరినా నువ్వు శాపగ్రస్తుడవు. దేవుడు చెప్పిన మాట. ఆ లెక్కన మనము జన్మత కర్మత పాపులం. దేవుడిలోకి వచ్చిన మనము, దేవుడు మన పాపమును క్షమించినప్పటికీ మన మీద ఒక శాపం ఉంది. ధర్మశాస్త్రమును అతిక్రమించిన శాపము మన మీద నిలిచి ఉంది. ఇప్పుడు ఆ శాపమును తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు ప్రాణం మీద తన ప్రాణం ఇవ్వాల్సి వచ్చింది. ఇది గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతూ వచ్చాం. కనుక గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నా రక్షణలో దేవుడు పెట్టిన మదుపు ఏంటి? ఇప్పుడు ప్రతిదీ మనము ఎలా ఆలోచించాలి? నాలో అనారోగ్యం ఉందా? ఇప్పుడు అనారోగ్యం పోతే ఏమొస్తుంది? అనారోగ్యం పోయినది ఏమొస్తుంది? అనారోగ్యం పోతే ఆరోగ్యం వస్తుంది. శాపం పోస్తే ఆశీర్వాదం రావాలి. అలా ఒకటి నాలోకి పోయిందంటే దాని ఆపోజిట్ నాలోకి రావాలి. జీవం కలిగిన దేవుడు మనమేంచి శాపము తీసేసి అబ్రహాముకి ఇవ్వబడిన ఆ ఆశీర్వాదము మీరే అగ్గునట్లు ఆయన శాపగ్రస్తుడుగా మారాడు. అంటే దేవుని ఉద్దేశం ఇక్కడ దేవుడు స్పష్టంగా నీకు నాకు బయలుపరిచాడు. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు దేవుని నమ్ముకుని నీ పాపాలు క్షమించబడిన అనుభవంలోకి వచ్చి నువ్వు చచ్చి పరలోకానికి రావడం, ఇది దేవుని ఉద్దేశం కాదు. దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేయాలి. ఇది దేవుని ఉద్దేశం. అందుకొరకు దేవుని ప్రాణం మీద రాళ్ళాడనే మాట ఇది కూడా చదివేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక, ఇవి రెండు ఎప్పుడు మర్చిపోవద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 169వ పేజీ. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు కలిపి ఉన్నాయి, గమనించగలరు. ఆత్మను గూర్చిన వాగ్దానము మనకు లభించినట్లు శాపమై విమోచించను. విమోచించడం అనే మాటకేంటి? విడిపించడం, వేరు చేయడం. నీ మీద నుండి శాపము తొలగిపోవాలి. నీ మీద నుండి శాపము పూర్తిగా నిర్మూలమైపోవాలి. శాపము నుండి నువ్వు పూర్తిగా విడిపించబడాలని చెప్పి నీ కోసము యేసుక్రీస్తు ప్రభు ప్రాణం మీద చనిపోవలసి వచ్చింది. దాని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు శాపాన్ని తీసివేసి అబ్రహాము ఆశీర్వాదం నీది కావాలి. ఇది దేవుని ఉద్దేశం. ఇది దేవుని ఉద్దేశం. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, ఇది నేను గడిచిన మంగళవారం కూడా ధ్యానించాను. సర్వసాధారణంగా మన క్రైస్తవ జీవితంలో ఒకవేళ మనం గమనించాము అంటే, క్రైస్తవం యొక్క సాక్ష్యము ఎలా చెప్తారు వాళ్ళు అంటే, సాతాను నన్ను శోధించేశాడు. ఏమండి, మాటికి అపవాదు నా మీద దాడి చేస్తున్నాడు, నేను ఏర్పడుతున్న బట్ట అయిపోతుంది, నాకేమి మేలు జరగట్లా, అన్ని కీళ్ళే జరుగుతున్నాయి.
నన్ను వాళ్ళు చూడలే, నన్ను వీళ్ళు చూడలే, నన్ను వాళ్ళు ఆదరించలే, వీళ్ళు ఆదరించలే. ఈ మాటలు మనకి ఎక్కువ తరచుగా వినబడతాయి క్రైస్తవ సమాజంలో. అపవాది శోధించేస్తున్నాడు. వాళ్ళకి ఒకే ఒక మాట వర్తిస్తుంది, ఏంటంటే నువ్వు నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువు అత్యంత బలహీనుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు అత్యంత బలహీనుడు, చేతకాని వాడు. కానీ నా వ్యక్తిగత సాక్ష్యంలో అడిగితే నాకు ఎప్పుడు అలా అనిపించలే. బాగా శోధన చేస్తున్నాడని కానీ, నాకు ఎన్నో కష్టాలు శ్రమ వచ్చేస్తున్నాయని కానీ ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే ఎంతో గొప్పవాడు, బలవంతుడు. అలా చెప్పిన కష్టాలు శ్రమలు శోధనలు రాలేదంట, వచ్చాయి. వచ్చినా సరే ఆ బలవంతుడైన ప్రభువు నా పక్షమున నా వెనుక నిలిచి నన్ను పడిపోకుండా కాపాడు. ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చాడంటే, అడవి కొలువులో ఉన్న వారందరూ కట్టకట్టుకుని ఒక గుంపుగా నా ఒక్కడి మీద, నా ఒక్క కుటుంబం మీద దాడి చేసిన నా ప్రభు అనుమతి లేకుండా నా తల వెంట్రుకలో వెంట్రుకు కూడా నేనన్నా ఆల్వేజ్ రిమెంబర్, ఎప్పుడు గుర్తుంచుకో. అడవి కొలంలో ఉన్న వారందరూ, ప్రపంచంలో భూగోళంలో మానవ జన్మ ఎత్తిన వారందరూ కలిపి దండెత్తి ఒక్కసారి కనుక నా మీద పడినా సరే వాళ్ళు నా తల వెంట్రుకు కూడా తెలియదు. ఇది నా విశ్వాసం. ఇది మన విశ్వాసం అయి ఉండాలి, మనందరి విశ్వాసం అయి ఉండాలి. ప్రతిదాని భయం 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 ఏమైపోతుంది, ఏమైపోతుంది, వాళ్ళు ఏం చేసేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏమనిస్తారు, వీళ్ళు ఏమనిస్తారు, అయ్యో భయం భయం. అసలు దేవుడు అలాంటి జీవితం మీకోసం ఉద్దేశించలే. దానికి ఒకవేళ అంటే తగిన వ్యక్తి అనొచ్చు, ఇలా చాలాసార్లు నేను విన్నాను. అలా మీరు సేవ చేశారు, నీ మాట దేవుడు వింటారు, నీ ప్రార్థన దేవుడు వింటారు, మా ప్రార్థనలు వింటారు కనుక మీరు మా కొరకు ప్రార్థన చేయండి. మీ విశ్వాసం గొప్పది. ఒక్కడి గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా నెపము ఎదుటి వారి మీద వేయద్దు. నువ్వు నేరుగా ఒక్క నాకు లేదు విశ్వాసం, నాకు విశ్వాసం లేదు, లేదా ప్రభు కంటే ఎక్కువగా నేను భూ సంబంధమైన ఏదో ఒక దాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఎప్పుడైతే ప్రభు కంటే ఎక్కువ భూ సంబంధమైన దానిని దేనైనా నువ్వు గట్టిగా ప్రేమిస్తున్నట్లయితే నీకు ప్రభు మీద విశ్వాసం సన్నగిల్లిపోతుంది. అప్పుడు నీ నోటి నుంచి వచ్చే మాట ఏంటి? మీరు వేరు, నేను వేరు. నీకు ఎంతైనా దేవుడు వింటాడండి, మిమ్మల్ని ఎంతైనా దేవుడు చూస్తాడండి, మమ్మల్ని చూడడం. అలా అన్నాడా దేవుడు? అంటే దేవుడు పక్షపాతి కాదే. మనము ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. దేవుడి పట్ల నువ్వు ఎలాంటి దేవుడిని నమ్ముకున్నావు, ఆ దేవుడి మీద నీకున్న విశ్వాసం ఎలాంటిది, ఇది సాధించాలి. అందుకనే విశ్వాసం లేకుండా ఉదయం నుండి ఏంటి ప్రభావ నువ్వు విశ్వాసంతో మొదలు పెట్టావనుకున్నావు. నిజంగా విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమై ఉంటుంటాం అసాధ్యం. నువ్వు దేవుడి మందిరానికి వచ్చి ప్రయోజనం లేదు. నువ్వు బయట చెట్లు పెట్టుకుని వచ్చి మందిరం ప్రయోజనం లేదు ఒక్కటిగా విశ్వాసం లేకపోతే. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుడు ఇష్టమై ఉంటాం అసాధ్యం, ఇంపాసిబుల్. ఆయన ఎంత వచ్చు వాడు ఆయన ఉన్నాడు. దేవుడు ఉన్నాడంటే నేను ఇంకా ఎదుగుతా. నా జీవితంలో జరిగే ప్రతి సంఘటన, ప్రతి సందర్భం నాకది ఆశ్చర్యం అనిపించదు, కానీ ఆయనకి ఆశ్చర్యం. ఆయనకి తెలుసు ఇది జరుగుతుంది. ఇప్పుడు నువ్వు నేను అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే
ఎవరికైతే తెలుసో ఆ తెలిసిన దేవుడు దాని కొరకు ఒక సదుపాయం, ఒక దారి, ఒక సొల్యూషన్, ఒక మార్గం, ఒక సర్దుబాటు చేసి ఉంచారు. అవన్నీ లేకపోతే ఇది నా జీవితంలో జరగనివ్వడు. ఇది నా విశ్వాసం. తండ్రి ఆ పిల్లల్ని ఎలా కాపాడుకుంటాడు? మన పిల్లల్ని మనం ఎలా కాపాడుకుంటున్నాం? మన పిల్లల్ని మనం ఎలా కాపాడుకుంటున్నాం? మనం ఏదైనా సరే వాళ్ళకి ఏదైనా రాకపోతేనే వాడిని కనుక ఎప్పుడు మనం అర్థం చేసుకుని గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏంటంటే, నీ జీవితంలో ఏది సంభవించినా దేవుడు దానికి ఒక ప్రత్యామ్నాయాన్ని, ఒక సబ్స్టిట్యూట్ సొల్యూషన్. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అనే అనే సందర్భమే లేదు నీ జీవితంలో. ఒకవేళ ఎన్ని రోజులు నమ్మలేదు కాబట్టి అయ్యమయ్యలో ఉన్నావేమో. ఇది ఒక్కటే ఈ బీజాన్ని మనసులో పెట్టుకో. నా జీవితంలో సంభవించే ఏ ఒక్క సంఘటనలో కూడా దేవుడు తగిన సదుపాయం చేయకుండా లేడు. అలా ఉంది అంటే ఆయన నా జీవితంలో అనుమతించాడు. ఇగో ఇది సంభవించింది, ఓకే, దీనికి ఏదో ఒక సదుపాయం చేశాడు, దీనికి ఏదో ఒక సమాధానం పెట్టాడు, నా పేరు కొరకు దీన్ని అనుమతించాడు. నేను ఆయన విశ్వాసం వచ్చి ఉన్నాను కాబట్టి నేను కదల్చబడను, నేను స్థిరంగా నిలబడి ఉంటాను, నేను వేచి ఉంటాను. తుఫాన్లు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, కానీ వీటన్నిటికీ దేవుడు ఒక్కొక్క సర్దుబాటు చేసి ఉంచాడు. దాన్ని అనుమతించడానికి కారణం మనకి క్షేమం కొరకే. దాని మీద మనకు క్షేమం ఉంది, అందుకే అనుమతిస్తారు. ఇది మనం మర్చిపోవాలి. ఎందుకు ఇవన్నీ ఎందుకు? నేను అందుకని చెప్పాను కదా, నీ జీవితంలో ఏ కష్టం లేకుండా ఉండాలంటే నిన్ను ఒంటరిగా ఉంచేయాలి. దానికి నువ్వు అంగీకారమా? నేను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడను. స్త్రీ అయినా పురుషుడైనా ఏమని అనుకుంటాడు, ఏదో పోయినా నాకు పెళ్ళైపోవాలి, నాకు ఒక జత రావాలి. అదే మీ ఇద్దరికి పెళ్ళైతే చాలా కష్టాలు ఉంటాయినా బాబు. ఆ పిల్లలు, వాళ్ళ రోగాలు, వాళ్ళ దొడ్లు, వాళ్ళ ఉచ్చలు, ఇవన్నీ నీకు తప్పవు. రాత్రి నిద్రలు ఉండవు, సుఖంగా పడుకుందాం అనుకుంటావు, అప్పుడే వాడు పాల కోసం ఏడుస్తాడు. ఇంట్లో పాలు ఉండవు, ఆ పిల్లలు వెళ్ళి పాలు తీసుకురావు కదా, అర్ధరాత్రి 1 గంటకి 2ంటికి మళ్ళీ. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఇవన్నీ నీకు ఉంటాయి. కొంతమంది నీకు పిల్లలు వస్తుంటే ఎప్పుడే ఉన్నావు, ఎన్ని కష్టాలు అయినా పర్వాలేదు, మాకు కావాలి. కానీ వాటి అన్నింటి బట్టి నీకేమొస్తుంది? తింటా ఉంటారు. విశ్వాసం ఏం చెప్తుందంటే, దేవుడు మనకి ఏది చేసినా మన మేలు కొరకే, మన క్షేమం కొరకే. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. నా జీవితంలో జరిగే ప్రతి నేను ఆశ్చర్యపోవచ్చు, కానీ ఆయనకి ఆశ్చర్యమే లేదు. దేవుడు అయ్యో ఇది ఇలా జరిగిపోయింది అని ప్రభుత్వం దేవుడు ఎప్పుడు ఆ మాట్లాడలేదు. దేవుడు నాకు తెలుసు, నాకు ఇలా జరుగుతుందని నాకు తెలుసు, దానికి నేను ఆల్రెడీ సర్దుబాటు చేసేసాను. కానీ నువ్వు వెంగళపడాల్సిన అవసరమే లేదు. సింపుల్. లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది తెలుసా, లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. ఇది జరిగిందా, ఓకే, నా తండ్రి ఏదో ఒక సర్దుబాటు చేసేసాడు, దీన్ని ఆల్రెడీ ఒక సమాధానం చూసి పెట్టాడు. ఇది నా వేలు కంటే అనుమతించాడు, సంభవించిందా నా వేలు కంటే నేను కంగారు పడను. నేను కేకలు, పెరుగులు, ఏడుపులు, ఇటువులు ఇవి నేను ఓపికగా కనిపెట్టుకుని ఉంటాను. ఇది చాలా. అయితే మనము విశ్వాసం అనేది దేంతో పోల్చచ్చు అని మనం చూస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 4:14 కూడా కొన్ని రోజులు కదా. విశ్వాసం అనేది దేంతో పోల్చచ్చు? ప్రార్థన.
సింపుల్ అట్లా అన్నాడు. దప్పికొని వారి నా ఎదురు రండి, నేను మీకు ఇస్తా. మీకు విశ్వాసం లోపం ఉందా? నా ఎదురు రండి, నేను కావాల్సిన విశ్వాసం ఇస్తాను. ఇప్పుడు ఏం చేయాలా? పుట్టుకతోనే వచ్చినది ఏంటది? త్రాగడం. పుట్టిన బిడ్డకు త్రాగడం తల్లి నేర్పదు. అది పుట్టిన వెంటనే ఫస్ట్ వ్యక్తి దేని కొరకు? తల్లి పాల్గొడు. వాడి నేర్పించాలి కదా. ఇక వాడు తాగడం అనేది అంత సులభం అన్నమాట. విశ్వాసం అనేది ఎలాంటిది అంటే నీరు త్రాగడం కోసమా అన్నాం. దేవుడి దగ్గరికి వెళ్ళి అడగడమే. నాకు ఈ విషయంలో విశ్వాసం సరిపోవట్లేదు, నాకు కొంచెం విశ్వాసం కావాలి. దేవుడిస్తాడు. ఈ అన్ని విషయాలు నేను బలంగా నమ్మి విశ్వసిస్తున్నాను. కానీ ఏంటో ఈ ఒక్క విషయంలో నాకు ఆందోళనకరంగా ఉంది, నాకు భయం వేస్తోంది, నాకు కొంచెం విశ్వాసం పొదువుగా ఉంది. నా విశ్వాసం వృద్ధి పొందించు. ఆయన విశ్వాసం వృద్ధి పొందిస్తాడు. నువ్వు తాగడమే నీ పని, తాగడమే నీ పని. అందుకనే ప్రభావం వాడిని ఆహ్వానించాడు, వాళ్ళందరినీ పిలిచాడు. దప్పికుని వాళ్ళ నీకు విశ్వాసం లేదా? ఆయన చెప్పాడు, నేను ఎంత కావాలంటే ఇతర అంశం. 3 ఆత్మీయ జీవితంలో 3 అంతస్తులు, 3 స్థాయి. అందుకే చాలా జాగ్రత్తగా వినండి, ఎక్కువ రిఫరెన్స్ ఉండవు, సరేనా? ఈ అంశాన్ని నేను ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సంగతులు బయలుపరిచాడు. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 221 పేజీ, 221 పేజీ. పేజీ. ఇందులో 12వ వచనం నుండి 14వ వచనం వరకు గమనించగలరు. సరేనా? నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూసుకోండి. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాణ్ణి ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుస్తుని జయించున్నారు కనుక మీకు రాయిచున్నాను అని చెప్పిన తర్వాత 14వ వచనం దగ్గరికి వచ్చినప్పటికీ మళ్ళీ ఏమంటున్నాడు? చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాడిని ఎరిగిన వారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిల్చుచున్నది, మీరు దుష్టిని జయించిన వారు కనుక మీకు రాయిచున్నాను. ఆత్మీయ జీవితంలో 3 అంతస్తులు. ఈ లేఖన భాగం ద్వారా మనము ఈ 3 విషయాలు చక్కగా నేర్చుకోవచ్చు. ఏ తల్లిదండ్రులకైనా తమ పుట్టిన బిడ్డలు ఎదగాలని ఆశపడతారు. కనుక భౌతికంగా మీ నా వయసు 50 60 ఉన్నా సరే ఆత్మీయంగా మనం చిన్నపిల్లలమే అని చెప్పచ్చు. ఎలా ఒకవేళ నీ వయసు 50 60 సంవత్సరాలైనా సరే నువ్వు ఈ రోజు మానవలసి పొందావనుకున్నావు, అప్పుడు నీ వయసు ఎంత? చిన్నపిల్ల. కనుక భౌతికంగా వయసు ఎంతో దానిని బట్టి ఆత్మీయంగా కొలత తీసుకురాబడుతుంది. ఫిజికల్ ఏజ్ అనేది ఆత్మీయ వయసుకి సంబంధం ఉండదు. అయితే మనము ధ్యానించవలసిన అంశం ఏంటి?
ఇందులో ఏమో రాయబడింది? 12వ వచనంలో మీరు గమనిస్తే, చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినట్టు. కనుక ఎవరు చిన్నపిల్లలు, ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చి ఫస్ట్ తమ పాపములను ఒప్పుకుంటారో, ప్రభు మా పాపములు క్షమించని తమ పాపములను దేవుని దగ్గర ఒప్పుకుంటున్నారో, వారి పాపములు ఏం చేస్తున్నాడు? ఆయన క్షమిస్తున్నాడు. సరేనా? క్షమించిన ఈ చిన్నపిల్లల స్వభావం ఏంటి? చిన్నపిల్లలు తమంతట తాము ఏమీ చేసుకోలేదు. కనుక చిన్నపిల్లలు ఏది అడిగినా దేవుడు అది ఇవ్వడమే మనం గమనించగలం. తల్లిదండ్రులు, నేను ఇందాక నుంచి చెప్తున్నాను, తల్లిదండ్రులు తమ జీవితాన్ని త్యాగం చేసుకుని ఆ పిల్లల ఎదుగుదల విషయంలో తమ జీవితాన్ని మొదలు పెడుతూ ఉంటారు. ఇప్పుడు పిల్లలు ఏదైనా సరే, నువ్వు ఇప్పుడు చిన్నపిల్లలు మీరు గమనించండి, మీరు చిన్నపిల్లలను అడగండి, ఈరోజు బట్టలు ఇచ్చారు మా అమ్మ నాన్న, నీకు అన్నం ఎవరు పెడుతున్నారు? మా అమ్మ నాన్న, నీ స్కూల్ పుస్తకాలు ఎవరు కొంటున్నారు? మా అమ్మ నాన్న. దానికైనా నువ్వు ఏదైనా అడుగు, వాళ్ళ సమాధానం ఏంటి? మా తల్లిదండ్రులు, మా అమ్మ నాన్న. కానీ చిన్నపిల్లల స్వభావం ఏంటి? అందిపుచ్చుకోవడం. తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళు అందిపుచ్చుకుంటూ ఉంటారు ఎప్పుడు. సరేనా? చిన్నప్పటి నుండి పాల తల్లిస్తారు. నీ పాలు పట్టారు? మా అమ్మ పట్టారు. ఏదైనా సరే ఇది చిన్నపిల్లల తత్వం. ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి. ఇదే చిన్నపిల్లలు ఎప్పుడైనా అడుగు, మీ దగ్గర 4 చాక్లెట్లు ఉన్నాయి, ఒక చాక్లెట్ నాకు ఇవ్వరండి. నా దగ్గర లేవు, ఇది నాది, నేను కొట్టుకున్నా. ఇది చిన్నపిల్లల స్వభావం. అది కనుక మనము గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ చిన్నపిల్లలు వయసు ఎలా ఉంటుంది? వాళ్ళకి ఏదైనా సరే చిన్న ఇబ్బంది వస్తే ఏడుస్తారు. ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చిందనుకో ఏడుస్తారు. కనుక చిన్నపిల్లలాగా ఆయన నామమును బట్టి మీరు మీ పాపములు క్షమించబడినవి కనుక మీకు రాయిస్తున్నాను. ఇప్పుడు తండ్రులు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క విధానము మీరు గమనించండి. ఏది క్రమంలో ఇప్పుడు లోక ప్రారంభం ఏంటి? ఫస్ట్ చిన్నపిల్లలు, దాని తర్వాత యవనస్తులు, దాని తర్వాత తండ్రులు. కానీ పరిశుద్ధాత్మ కూడా అలా కాదు. పరిశుద్ధాత్మ కూడా ఫస్ట్ చిన్నపిల్లలు, తండ్రులు, దాని తర్వాత యవనస్తులు. ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. సరేనా? ఇప్పుడు తండ్రులు ఏమంటున్నాడు? మీరు ఆదినండి ఆయనను ఎరిగిన వారు. 12వ వచనం జపింపబడింది. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనము? చిన్నపిల్లల పని వాళ్ళు తండ్రిని ఎరిగిన వారు. ఎందుకంటే వాళ్ళు కళ్ళు తెరవగానే ఫస్ట్ వాళ్ళు భూమి మీద ఎవరినైనా తెలుసుకుంటే ఎవరు తెలుసుకుంటారు? వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న. తండ్రులు ఎవరు? ఎరిగిన వాళ్ళు ఎవరు? తండ్రితో వాళ్ళకున్న సంబంధం ఏంటిది అని మనం గమనిస్తే, తండ్రిని ఎరిగిన వారి విశ్వాసం ఎలా ఉండాలి? వాళ్ళు ఎలా ఉంటారు? తండ్రి వయసుకు వచ్చేసిన వాళ్ళు కూడా ఒకవేళ గొడుకోవడం, చదువుకోవడం, ఎప్పుడు ఫిర్యాదు, ఎప్పుడైతే తండ్రులాగా ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఆడవాళ్ళు అనుకోవచ్చు, మన పేరు మాత్రం ఈ జాతకాలు ఎక్కడ లేదు. తండ్రులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, మన పేరు అనుకోవచ్చు. తండ్రులు అంటే తల్లిదండ్రులు కలిపి, యవనస్తులు అంటే యవనస్తులు
యవనస్తులు యవనస్తురాళ్ళు కలిపి, చిన్నపిల్లలు అంటే ఆడంతుల కలిపి. సరేనా? కనుక మీరు గమనించండి, ఇప్పుడు పెద్దవాడు అయినా సరే ఒకవేళ ఇప్పటికీ మనం ఫిర్యాదు చేస్తున్నప్పుడు ప్రతిదానికి ఏదో ఒకటి నెపములు, ఏదో ఒక సాగు చెప్పి, ఏదో ఒక కంప్లైంట్, ఇలా చెప్పండి అని ఇంటి వాళ్ళ మీద కానీ, భార్య మీద కానీ, పిల్లల మీద కానీ, లేదా భార్య భర్త మీద కానీ ఎప్పుడు కూడా ఏదో ఒక కంప్లైంట్. నువ్వు ఎన్ని చేసినా సరే వాళ్ళకి ఎప్పుడు ఏదో కోపం మీద ఒక దూషణ మాట, ఒక తిట్టు, ఒక ఊటు. తండ్రి వయసులో ఉన్నప్పటికీ వాళ్ళు దేనితో సమానం? చిన్నపిల్లలతో సమానం. ఆ తల్లి చిన్నపిల్లలకి లేవగానే ఇప్పుడు మన శిరీష వస్తుంది, ఆ చిన్నవాడికి దానికి డైపర్ పెడుతుంది. వాడికి ఇంకా ఇప్పుడు బలం లేదు, చేత కావట్లేదు కానీ సరిపోయింది కానీ మన ఆర్థిక తగిన వాడనుకో, లేకపోతే మన హర్షితను ఉన్నవాడనుకో, వాడి సొంత చేతులు వాడి డైపర్ ఇలా చింపేస్తే, ఆ డైపర్లో ఉన్నదంతా బయటకు వచ్చేస్తే ఎంత సైన్యం ఉంటుంది, ఎంత దరిద్రంగా ఉంటుంది. ఇప్పుడు పెద్ద వయసులో వచ్చిన వాళ్ళు కూడా అనేక సార్లు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వేసుకున్న డైపర్ వచ్చి చింపేస్తూ ఉంటారు కదా. పెద్దవాళ్ళు డైపర్లా పెద్దోళ్ళు డైపర్ చింపుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా? పెద్దోళ్ళు డైపర్ ఎలా చింపుకుంటారు కదా? నేను నోరు పారేసుకోవడం తగదు దేవుడు అన్నాడు. ఈ సమాజంలో కోపపడు, ద్రోహి అని చెప్తే చాలా చాలా లెక్కడిపోయావు. అయినా నువ్వు నోరు పారేసుకున్నావు, నువ్వు మనుషులు ఏం చేసినట్టు నీ డైపర్లో చింపేసుకున్నాడు. ఇప్పుడు డైపర్లో ఉన్నదంతా బయటకు వచ్చింది. బాగుందా? ఆ నెలలోనే డైపర్లో ఏదైనా ఉంటే వాడు అసలు విడుదల నాడిపోతూ ఉంటాడు. డైపర్ మార్చేంత వరకు ఆ తల్లి వచ్చి మీరు ఎందుకు చూడుతున్నాడు, ఎందుకు చేస్తున్నాడంటే తల్లికి అనుభవం కదా. తల్లికి తల్లి ఏమంటుంది, అబ్బాయి చాలాసేపు అయింది డైపర్ మార్చలేదు, అందుకని చిరాకు పడుతున్నాడు. ఆ లోపల రోత వాడికే కష్టంగా ఉంది నెల పిల్లడికి. ఒకసారి డైపర్ మార్చిన తర్వాత ఎలా ఉంటుంది? కొంత డైపర్ అయినా హాయిగా నెమ్మదిగా నిద్రపోతాడు. ఇప్పుడు ఎంత వయసు వచ్చినా మనం కూడా ఒకసారి అనాలోచనంగా మన ప్రవర్తనలో సడన్ మార్పు, సడన్ ద్వేషం, సడన్ కోపం, సడన్ గట్టిగా అరవడం, లేదు నాకు ఫిర్యాదు చేయడం, ఇది లేదు అది లేదు అలా లేదు అలా మహాభారత గొడుగులు సడుగులు. పరోక్షంగా మనం ఏం చేస్తాం? మన డైపర్ మనమే చూపిస్తున్నాం. కనుక మనము ఈ మాట అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఇప్పుడు తండ్రి పెట్టిన నియమాలు, ఆ లేఖనాలు ఒక వాటిగా నీకు గుర్తుంటే, నువ్వు వాళ్ళు జ్ఞాపకం ఉంచుకుంటే, దీని ఇలా చేయకూడదని సందర్భం తెలుసు. వాడైతే చిన్నపిల్లోడు, వాడు నెలల పిల్లోడు, వాడికి తెలియదు. వాడు చేస్తే అర్థం పడతాము. ఇంత పెద్దోళ్ళమైన మనము మనం లేఖనం తెలిసి కూడా వాడు నేను అలా ఉంటే, ఆ పర్లోక మందు తండ్రి ఎన్నిసార్లు డైపర్ మారుస్తూ ఉంటాడు. పైన ఆ డైపర్ చింపేసుకున్న తర్వాత అదంతా బయటకు వచ్చిన తర్వాత వాడు ఎంత ఎంత విలువలాడిపోతాడు, ఎంత ఏడుస్తాడు. ఇదే నేను ఇలా చేసేదని బాధపడిపోతాడు. ఇదే మనం పెద్దోళ్ళు ఒక విధమైన సుఖానందం. వాడు ఒక మాట అంటే నేను మా దేశ నువ్వు డైపర్లో అంతా బయటకు వస్తే నువ్వు గర్వపడుతున్నావా? ఆలోచన చేసుకోవాలి. ఒకసారి మనం అందరం ఆలోచన చేసుకోవాలి. లేఖనం ఏం చెప్తారు? తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వాళ్ళని ఎరుగుదురు. ఆయన ఎలాంటి మనసు కలవాడో నీకు తెలుసు, ఆయన నీకు ఏం ఆచరించాడో నీకు తెలుసు. ఇప్పుడు తండ్రి చెప్పిన మాట నువ్వు లోపడతావా పడవా? ఎంత బీగుగా. మూడోదిగా ఒకవేళ మనం చూస్తే ఇప్పుడు ఎవరికి రాస్తున్నాడు? ఎవరు 13వ వచనం ఎవరు వస్తున్నారా?
మీరు దుష్టుల్ని జయించున్నారు కనుక మీకు రాజ్యం. ఇప్పుడు ఎవరిస్తుంది వాళ్ళలో ఉండే లక్షణం, వాళ్ళకి ఏ లక్షణం ఉండాలంటే వాళ్ళు ఎప్పుడు దుష్టుల్ని జయించిన అనుభవంలో ఉన్నారు. జయించిన అనుభవం అంటే అపవాది సోదరులు తీసుకొస్తారు. ఆ సోదరుని జయించిన అనుభవం ప్రతి దానికి ఎప్పుడైతే నువ్వు గుండె నిండా దేవుని వాక్యంతో నింపుకుంటావో అప్పుడు దుష్టుడు నిన్ను శోభించడానికి వచ్చినప్పుడు ప్రభు ఎలాగలుగుతున్నాడు? 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది చేత శోధింపబడినప్పుడు తండ్రి విడిచిపెట్టాడు. ప్రభుని విడిచిపెట్టిన తర్వాత సాతాను వచ్చి అన్నాడు, ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకో, ఇక్కడ అత్యధిక వెంటనే ఉపవాసం 40 రోజుల నుంచి అసలు తిండి తిప్పలేని వాడికి ఏం కావాలి? ఆహారం కావాలి అన్నాడు. నీకు శక్తి ఉంది కదా, నువ్వు దేవుని కుమారుడు కాబట్టి ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకొని శుభ్రంగా నీ ఆకలికి ఇచ్చినవాడికి ఏమన్నాడు? ఈ దేవుడిని నువ్వు వ్యర్థంగా శోధింపలేరు. ఆ గవిని మీదకి తీసుకెళ్ళి ఈ లోక మహిమంతా నేను నీకు ఇస్తా, నువ్వు నన్ను సాగిలబడితే అంటే ఏమన్నాడు? ప్రతి వాక్యాన్ని తీసి చూపించాడు. ఇలా అని కూడా రాయబడి ఉంది కదా. సాతాను పాడాడు, వెంటనే సాతాను పాడిపోయాడు. అసలు వాక్యమే లేకపోతే నువ్వు జయించింది ఎక్కడ? ఈ రోజు సింపుల్, నీకు కోపం వస్తుంది, శరీరం అంతా ఉన్నావు కాబట్టి సాతాను నీకు కోపం రప్పిస్తాడు. ఇప్పుడు సాతానికి నువ్వు ఎలా జవాబు చెప్పాలి? మళ్ళీ వాక్యంతోనే. ఎప్పుడైతే నువ్వు వాక్యంతో జవాబు చెప్తావో సాతాను నీ ఎదురు నుండి దూరంగా పారిపోతాడు. అసలు వాక్యమే లేకపోతే ఈ పాటికి ఎదుర్కొంట కూర్చున్న వాటిలో ప్రతి ఒక్కరు మీరు ఎంత వాక్యం విన్నారో సుమలక్ష్మి దగ్గర నుంచి చివరి కూర్చున్న మడి వరకు ఈ పాటికి మీరందరూ ఇక్కడ నిలబడి 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు, 5 నిమిషాలు అయితే 5 నిమిషాలు మీ అనుభవం, దేవునితో మీకున్న అనుభవం, దేవుని వాక్యం మీరు ఎదుటి వారికి బోధించే అనుభవంలో ఉన్నారు. కానీ ఎలా ఉన్నాం? అలా లేదు. ఎందుకు? ఇది బాగుంది. ఏది బాగుంది? గోధుమలు బాగుంది. ఆ తల్లి ఏం చేస్తుంది? అమ్మో నా బిడ్డకి పళ్ళు లేవు కనుక మెత్తగా పిసికేస్తుంది. దాన్ని అన్నం మీదకి ఏమైనా అడ్డం పడుతుందేమో అని చెప్పి దాన్ని శుభ్రంగా పిసికి మెత్తగా చేసి వాడికి పెడతా ఉంటుంది. అవును ఏం చేస్తూ ఉంటాడు. బాగుంది. నవలక్కల్లా ఇంతకు ముందు కూడా చాలా చేస్తాను, కష్టపడక్కల్లా దాన్ని నిండిపోతుంది. నవలక్కల్లా నోట పెట్టగానే రుచిగా ఉంది, మింగేయచ్చు. అసలు నేను ఎక్కడ మన ప్రయత్నం వ్యక్తిగతంగా నేను వాక్యం ధ్యానించడం, వ్యక్తిగతంగా వాక్యాన్ని నేను ఛేదించడం, అసలు ఆ విషయంలో ఆ వాక్యం నేను చదివిన వాక్యం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, వ్యక్తిగతంగా నేను ప్రయాసపడటం, దాని గురించి ధ్యానించడం అనేది లేదు. ఈజీ. ఆదివారం మందిరానికి వెళ్ళాలా, అక్కడ వాళ్ళు చెప్తారు, చక్కగా వినాలా, ఇంటికి వచ్చినా అయితే ఫినిష్. ఒకసారి ఆలోచించి చూడు, దేవుని నమ్ముకుని 40-50 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు నీ వయసు. భౌతికంగా 80 ఏళ్ళు, 60-70 ఏళ్ళు వయసులో ఉన్నాను. నీవు ఆత్మీయంగా పసిపిల్లాడిగా ఉండే అవకాశం ఉంది. అలాగే పట్టుమని 18 సంవత్సరాలు, 19 సంవత్సరాలు, లేకపోతే 20 సంవత్సరాలు కానీ దేవుని మందిరంలో, దేవుని సంఘంలో 60-70 ఏళ్ళ తండ్రి పాత్ర వహించే స్థాయిలో ఉండే అవకాశం. పిల్లల స్వభావం ఏంటి? ఎప్పుడూ అందిపుచ్చుకోవడం. ఇప్పుడు తల్లిదండ్రుల వయసులో ఉన్న వాళ్ళ స్వభావం ఏంటి?
ఎప్పుడు తన పిల్లలకి పెట్టడమే. తమ కడుపు మార్చుకుంటారు కానీ పిల్లలు పెడతారు. తాము తిన్న మానేస్తారు కానీ పిల్లలు ఎత్తి పెడతారు, దాచి పెడతారు. పెద్దోడు వస్తే తినా మోతేసి ఒక్కొక్కసారి పిల్లలు నాకు కేర్ కూడా చేయరు. ఇంటికి వచ్చేసి బయట ఏదో తినేసా, నాకు అడుగు నీటిగా ఉంది, నాకు అక్కర్లా, నువ్వు తినలా. ఆ తల్లిదండ్రులు తినకుండా పెట్టారు, మక్కడికి పాడేవాళ్ళు. అయితే తండ్రి పాత్రలో ఉన్నవారు ఎవరు వాళ్ళు ఎప్పుడు పెట్టడమే, ఎప్పుడు పెట్టడం. వాడు తినకుండా పిల్లలు పెట్టడం, తమ కడుపు కొట్టుకుని పిల్లలు పెట్టడం. తల్లైనా తండ్రి వాళ్ళు త్యాగమే. వాళ్ళు తమ జీవితాల్లో త్యాగం చేస్తారు కనుకనే వాళ్ళ పిల్లలు ఆశీర్వదింపబడుతున్నారు. ఎలా? వాళ్ళు 2 పూట్ల ఆహారం దొరుకుతుంది, ఒంటి మీద కట్టుకోవడానికి బట్ట ఉంటుంది, వాళ్ళు చదువుకోవడానికి, వాళ్ళ కాలేజీ ఫీజులు, స్కూల్ ఫీజులు, ఇవన్నీ వాళ్ళకి ఆశీర్వాదాలు. ఎవరి వల్ల? ఆ తల్లిదండ్రుల వల్ల. ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఎలా ఇవ్వగలుగుతున్నారు? వాళ్ళ త్యాగాలు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? నేను నిన్ను ఆశీర్వదించి నేను అనేకులకు ఆశీర్వాదాలు చేస్తాను. ఆ మాటకి అర్థం ఏంటి? నేను అనేకులకు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాను? ఎప్పుడు నేను ఖర్చు అవ్వడానికి ఇష్టపడతాను. 3 యవనస్తులతో ఏమంటున్నాడు? ఇప్పుడు యవనస్తులతో ఏమంటున్నాడు? యవనస్తులతో ఏమంటున్నాడు? చదవండి. యవనస్తులారా మీరు బలవంతులు, ఇంగ్లీష్లో ఏమన్నారు తెలుసా? యవనస్తులు మీరు దృష్టిని గ్రహించినవా? ఇక్కడ మనము ఒక మాట అర్థం చేసుకోవాలి. ఆ మాట ఏంటంటే, అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 35వ వచనంలో ఏమని రాస్తుందంటే, దయచేసి అందరూ అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 35వ వచనాన్ని గమనించగలరు. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం 35వ వచనం. పుచ్చుకున్న కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకముకు తెచ్చుకునవలెనని అన్ని విషయంలో ప్రభువే మాటలు చూపించారు. ఎందులో? పుచ్చుకున్న కంటే ఇచ్చుట్లో, ఇవ్వడములో. ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, ఎప్పుడు అందిపుచ్చుకోవాలి ప్రతిదీ. కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత అలా కాదు. తల్లిదండ్రుల పాత్రలోకి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళమయ్యా, ఇంత వాక్యము చేత పోషింపబడ్డా, దేవుని లేఖంలో ఈ సత్యాలు దేవుడు బయలుపరిచాడు, దేవుని ఇష్టాలు చూపించాడు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు కూడా నేను నాకు ఇంకా రావాలి, ప్రభావం నన్ను ఆశ్రయించి నా గోరు మొదలు పెట్టేసి నేను చేస్తా, నేను మధ్యలో వాక్యం వింటా అంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తున్నాను? దేవుని వాక్యాన్ని అందిపుచ్చుకుంటున్నారు అంతే. ఇచ్చేటప్పుడు, తిరిగి ఇచ్చేటప్పుడు ఈ విషయాలు ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు ఏమంటున్నాడు? పుచ్చుకున్న కంటే ఇచ్చుటలో
ధన్యత, ఆశీర్వాదం. తల్లిదండ్రులు ఏమని ఆశ పెట్టుకుని ఉన్నారు? తమ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత, చేతికి వచ్చిన తర్వాత మమ్మల్ని చూస్తారు. చూసినా చూడకపోయినా అది వేరే సంగతి. కానీ ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా నేను ఒకవేళ రాని 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 తల్లిదండ్రులు ఎంత వేదన. ఆ పిల్లలకి ఏమి చేయరు. వాళ్ళ కోసం తల్లిదండ్రులు త్యాగం చేస్తున్నారు. వాడు ఉదయం లేచి శుభ్రంగా కడుపు నిండా తినేసి వీధులు పడి రోజంతా వీధులంతా తిరిగి సాయంత్రం ఇంటికి వస్తాడు. ఏమంటారు తల్లిదండ్రులు? ఒక పని లేదు, ఒక పాట లేదు. ఎంత బాధ, ఎంత బాధ. కనుక మనము గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, ఎప్పుడైతే చిన్నపిల్లలు వారి పాపములు క్షమించబడ్డాయి, బిడ్డ పుట్టాడు, పాపం క్షమించబడ్డం అనే మాటకు అర్థమేంటి? తిరిగి జన్మించిన అనుభవంలోకి రావడం. కానీ బిడ్డ ఎప్పుడైతే పుట్టాడో అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్టర్ డెలివరీ అయింది, డెలివరీ అయిన బిడ్డ బయటకు వచ్చాడు. ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటి తెలుసా? అవునా? ఈ ప్రశ్న వీళ్ళని అడగాలి, వీళ్ళకి అసలు తెలియదు. బిడ్డ డెలివరీ అయింది, తల్లి గర్భంలో బిడ్డ బయటకు వచ్చేసాడు. డాక్టర్లు చేసే ఫస్ట్ పని ఏంటి? ఆ బొడ్డుకున్న నాడి కట్, దాన్ని కట్ చేసి దానికి ఒక క్లిప్ పెట్టడమో లేకపోతే ఒక రబ్బర్ బ్యాండ్ దగ్గర టైట్గా పెట్టడమో ఏదో ఒకటి చేస్తారు. ఎందుకలా చేస్తారు? అయ్యో 9 నెలలు ఈ నాడితోనే ఉన్నాడు, తనలో ఉంచితే బాగుంటుంది కదా, 9 నెలలు లేదు ఎలా తెప్పేసుకుంటాను నేను అని ఆ తల్లిదండ్రులు అనుకో. ఏమవుతుంది? చనిపోతా కదా. నాడి తెప్పుకోవడం దేన్ని సూచిస్తుంది? ఈ కడుపు లోపల ఉన్నప్పుడు ఉన్న జీవితానికి శాశ్వతమైన స్వస్తి. ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మించావో నీ అంబలికల్ కార్డ్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని, ఆ నాడి కట్ చేసినప్పుడు ఆ మాటకు అర్థమేంటి? నా పాత జీవితానికి స్వస్తి, ఇక దానికి నాకు సంబంధం లేదు. ఇప్పుడు క్రీస్తులో నేను కొత్త జన్మ, నూతన జన్మ. ఈ జీవితం వేరు, దీన్ని జీవించే విధానమే వేరు, లోకంలో ఉన్నట్టు కాదు. ఇప్పుడు నేను దేవుడి కొరకు జీవించాలి, నా మిగిలిన జీవితం నా ప్రభువు కొరకు జీవించాలి. ఇంతవరకు లోకం కొరకు జీవించాలి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నా 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 స్వార్థం. కానీ ఎప్పుడైతే తిరిగి జన్మించిన అనుభవంలోకి వస్తామో అప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడు? ఆ పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు పాత జీవితం శాశ్వతంగా వదిలేసుకుంటారు. ఇప్పుడు కొత్త జీవితం, క్రీస్తులో నూతన జన్మ, కొత్త జీవితం మొదలు పెట్టారు. పాత ప్రవర్తన, పాత మాటలు, పాత ఆలోచనలు, పాత చూపులు అన్నీ 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 పోవాలి. ఇది మనం అర్థం చేస్తాం. మరి వేరైపోతే వాడు ఆ బిడ్డ సంగతి ఏంటి? ఎలాగైతే నీ ఇంట్లో నీ మొదటి బిడ్డ ఎంతమంది నీకు పిల్లలు పుట్టారో వాళ్ళని నువ్వు ఎలా చూస్తున్నావు? ఆ తల్లిదండ్రులు ఎలా చూస్తున్నావు? వాళ్ళ నీ పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయ్యారంటే ఎవరు వల్ల? అది నీ త్యాగం వల్ల. వాళ్ళకి రోగం వచ్చినా నువ్వే హాస్పిటల్ తీసుకెళ్ళావు. రాత్రి తెల్లవాళ్ళు వాళ్ళకి జ్వరం వచ్చినా, వాళ్ళు వచ్చిన పోసిన తొలిగిళ్ళన్నా నీ చేతుల్నే పట్టావు. వాళ్ళు శుభ్రంగా నువ్వే కడిగావు. నువ్వు ఎంత పరిచర్య, ఎంత సేవ, ఎంత శ్రమ. నూనె తల మానుకొని రాత్రి తెల్లవాళ్ళు మంచం దగ్గర పక్కన కూర్చుని ఈ టైంలో 2 గంటల తర్వాత డాక్టర్ మంది ఉన్నాడు, నేను వేయాలి, దాంట్లో బిడ్డ ఏమైపోతుందో. ఈ తల్లిదండ్రులు ఎన్ని త్యాగాలు చేయకపోతే ఆ పిల్లలు ఎన్ని పెద్దోళ్ళు అయ్యారు. ఇప్పుడు నువ్వు లేదు, మరి కొంతమంది వదిలేసుకుంటే నేను ఎలాగా ఈ సమాజంలో ఎలా బతకాలి? అయ్యో ఇలా ఎలా చేయాలా, అలా ఎలా చేయాలంటే నువ్వు నీ పిల్లలు ఎలా చూసుకున్నావు? నీ పొడవు మంది ఉన్నట్టు నిన్ను అలా. ఇది నీ విశ్వాసం అయి ఉండాలి. ఏమో అంటే అసలు తిరిగి జన్మించినట్ట కాదా? నీ జీవితం
జీవితంలో మళ్ళీ మళ్ళీ 100 సార్లు చెప్తున్నాను, ఎప్పుడు మర్చిపోవాలి. నీ జీవితంలో జరిగే సంఘటనలు నీకు ఆశ్చర్యమేమో కానీ తల్లిదండ్రులు కాదు, నీ పల్లెపోని తండ్రికి ఆశ్చర్యమే కాదు. సడన్గా వాడికి జన్మ వచ్చేసింది, మా జాయికి జన్మ వచ్చిందనుకో, మమ్మీ ఎలాగైతే అయిపోయింది, లాస్ట్ అయిపోయింది, నాకు టైం వచ్చేసింది అన్నట్టు ఉంటుంది. మాకు అలా అనిపించదు. అలాగా సరే ఈ మాట వేస్తుంది పిల్లలకి అది ఆశ్చర్యం. ఏమైపోతుందో, నాకు జ్వరం వచ్చింది, నాకు రోగం వచ్చింది, నాకు ఏమైపోతుందో అది వాళ్ళకి ఆశ్చర్యం. కానీ తల్లిదండ్రులకు ఆశ్చర్యం. దాన్ని కొట్టే కదా 2 విరోజులు అయ్యి ఉంటాయి. నేను రాత్రి ఏం తిన్నావు, మాట్లాడేస్తారు, వెళ్ళిపో స్కూల్కి వెళ్ళిపో. అమ్మో నా విరోజులోనమ్మా నాకు నేర్చుకున్నావు, నేను స్కూల్కి వెళ్ళాలంటే చొప్పులేదు పడుతున్నాడు. విరోజులు మాట్లాడేస్తారు, స్కూల్కి వెళ్ళి. తల్లిదండ్రులు అది ఆశ్చర్యమే కాదు. పిల్లలు వాడేసుకుంటాడు, ఏ బాబాయ్ నాకు విరోజులు అయిపోతాయి, నాకు జ్వరం వచ్చేసింది, నాకు నీరసంగా ఉంది, మా అమ్మ వాడు పట్టించుకోండి. వాళ్ళకి తెలుసు ఇదే పెద్ద భూతంలో చూసే సమస్య కాదు. అలాగే పెద్దవాళ్ళైన మనము మన జీవితంలో ఏది జరిగినా సరే ఆ తండ్రికి ఆశ్చర్యం, ఏంటి ఇలా అయిపోయింది ఆయన ఎందుకంటే ఆయనకి తెలుసు. దానికి ఒక సదుపాయం చేసి పెట్టారు, మనకి మంచిది. ఇది మనము గ్రహించవలసిన సత్యం. అలా లేనంత వరకు నీ విశ్వాసము వర్ధిల్లదు, నీ విశ్వాసం వృద్ధి పొందదు. నా జీవితంలో ఏది సంభవించినా నా తండ్రి దానికి ఒక సదుపాయం చేసి పెట్టాడు. నా తండ్రి ఉన్నాడు, నేను అలాని కాదు. నీకు అంతా చెప్పాడు, నన్ను ఎవరు కాపాడతాడు, నన్ను ఎవరు చూస్తాడు, నేను ఎక్కడికి వెళ్ళాలి, నా పరిస్థితి ఏంటి, నో నాట్ ఎట్ ఆల్. నా తండ్రి, మా నాన్న, మా డాడీ ఉన్నాడు. పిల్లలు చూడండి, ఆ వాక్యంలో ఆడుకుంటూ ఉంటారు. గమ్మున ఎవరైనా వచ్చేసాడు అన్నాడు, పరిగెత్తున్నాడు, గుండి డాడీ వాడు ఏదైనా చిన్నది అయిన వెంటనే ఫోన్, నా డాడీ మమ్మీ, అంత మహోన్నత వరకు మమ్మీ డాడీ అంట. ఏదైనా చిన్న సమస్య వచ్చింది మమ్మీ, ఏదైనా డాడీ. ఒక్కొక్కసారి ఎదిగిన విశ్వాసం మనం కూడా అలాగే ఉంటాం. ఏదైనా సమస్య వచ్చిన తర్వాత దేవుడు అక్కడ, ఏదైనా చిన్న కష్టం వచ్చింది, చిన్న బాధ వచ్చింది, దేవుడు 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 దేవుడు. మామూలు టైంలో అక్కడ దేవుడు అక్కడ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అసలు మనం చిన్నపిల్లల్లో ఉన్నామా, ఎదిగామా, అది నీ అంతకు నువ్వు తెలుసుకోవడానికి ఈ విషయాలు చెప్పు. వాడు చిన్నపిల్లల ప్రవర్తన చూడు, పెద్దవాళ్ళ ప్రవర్తన చూడు. ఇప్పుడు తల్లిదండ్రులు వయసులోకి వచ్చిన నువ్వు నేను అంటావా అనంట. ఇప్పుడు అనంట అన్నాక వాళ్ళు లేరు కూడా, మాకు మనాల లేరు, వాళ్ళ మనాల లేరు. కానీ ప్రభుత్వం తండ్రి ఉన్నాడు. కానీ ఎవరి వైపు చూడాలి మనము? తండ్రి వైపు చూడాలి. తండ్రి ఉన్నాడు, సృష్టికర్త. ఈ సమస్త సృష్టిని నోటి మాట చేత జరిగిస్తున్నవాడు, నడిపిస్తున్నవాడు, ఈ సమస్త సృష్టిని పరిపాలిస్తున్నవాడు ఉన్నాడు. ఆయన ఉండగా నేను దేని భయపడాలా అనుకోవట్లేదు. ఇప్పుడు యవనస్తుంది దగ్గరికి వచ్చినప్పటికీ ఒక ప్రత్యేకమైన మాట రాస్తుంది చూడండి. 14వ వచనం, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు, నిజంగా తండ్రిని ఎరిగి ఉన్న వారైతే అసలు కంగారు వాళ్ళ జీవితంలో ఉండదు. వాళ్ళకి నిబ్బరం ఏంటి? మా డాడీ ఉన్నాడు, మా తండ్రి ఉన్నాడు. సరేనా సరేనా చదవండి. 14వ వచనం, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగిన వారు గనక మీకు రాయిస్తున్నాను. దేవుని వాక్యము మీ యందు, చూడండి ఇంగ్లీష్ బైబిల్ తెలుగు తర్జుమాకి తేడా. ఇంగ్లీష్ బైబిల్ ఏం రాసిందంటే దేవుని వాక్యము మీ యందు నిలిచున్నది కాదు, నివసించుచున్నది. దేవుని వాక్యము మీ యందు నివసించుచున్నది కాబట్టి నేను రాస్తున్నాను.
సరేనా? సరే, ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు కనీసం యవనస్తుల స్థాయి వచ్చారా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. అంటే యవనస్తులు ప్రత్యేకంగా రాయబడిన మాట ఏంటి? దేవుని వాక్యం యందు నిలిచున్నది, లేకపోతే నివసిస్తున్నది అనుకున్నాం. అందరూ పైకి చూడండి, అందరూ పైకి చూడండి. ఇక్కడ వింతగా ఉంటుంది. సరే, ఇప్పుడు నాలుగు మా ఇంట్లో బయటకు వచ్చి, సరేనా? ఇప్పుడు నాలుగు మా ఇంటికి వచ్చి, ఇప్పుడు ఏమంటారు? ఎవరైనా నాలుగు పాస్టర్ గారి ఇంట్లో నివసించుతున్నది అంటారా? అంటారా? పలకరించడానికి వచ్చింది, అంటే దర్శించడానికి వచ్చింది. అన్న అక్క ఎలా ఉన్నారు అని చూసి వెళ్ళడానికి వచ్చింది, సరేనా? కానీ ఒకవేళ దేవుని మహాకృప నిజంగా నా జనం వచ్చి మా ఇంట్లోనే ఇక్కడే ఉంటారు, మందిరంలోనే మా ఇంట్లోనే ఉంటుంది అనుకున్నాం. అప్పుడు ఏమంటారు? ఇప్పుడు నా జనం ఇంట్లో నివసిస్తోంది, నిలిచి ఉంది, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటుంది, సరేనా? సరేనా? ఇప్పుడు నేను దగ్గరికి వస్తాను. ఎవరున్నారా? దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఉన్న మాటకి తర్జుమా తెలుగులో తర్జుమా చేస్తే ఏమో రావాలి? The word of God resides in you. అంటే దేవుని వాక్యం మీలో నివసించుచున్నది. అంటే ఏమైంది అసలు? దేవుని వాక్యము నా జీవితంలో నిలిచిపోయింది. అలా అంటే దేవుని వాక్యం నా జీవితంగా మారింది. ఇప్పుడు వ్యక్తిగత జీవితాల దగ్గర వద్దాం. ఆదివారం మీరందరూ మందిరానికి వస్తున్నారు, సరేనా? ఇప్పుడు వాక్యం విన్నారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నారు. గేట్ వరకు వెళ్ళి మీరు విన్న వాక్యం మీకు గుర్తుంది అంటే చాలా గొప్ప. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవాళ మందిరంలో ఏం విన్నామో గుర్తుంటుందా? అస్సలు గుర్తుండదు. ఇప్పుడు వాక్యం మీరు నివసించినట్ల, కేవలం దర్శించినట్ల? మీకు అర్థమవుతుందని నేను ఎక్కువ మాట. ఆదివారం ఏమవుతుంది? దేవుని మీరు మందిరానికి వస్తారు, దేవుని వాక్యం మిమ్మల్ని దర్శిస్తాడు, దేవుని వాక్యం మిమ్మల్ని పలకరిస్తాడు. బాగున్నారా? ఇవో దేవుని వాక్యాన్ని నేను దేవుడికి అన్నాడు అని మీరు చెప్తారు. బాగుంది, చాలా బాగా చెప్పారండి, ఏం సెలవిచ్చారండి, ఎంత బేసిక్గా సెలవిచ్చారండి, గొప్ప మాట చెప్పారండి, చాలా బాగుంది. ఇప్పుడు బాగున్నారు కదండి, వందలండి ఎవరికి వెళ్ళిపోయారు. వాక్యం ఎక్కడున్నట్టు? కానీ వాక్యం నాలో నివసించడం అనే మాటకి అర్థమేంటి? ఆ వాక్యం నా సొంతమైపోవడం, అంటే వాక్యం నా జీవితంలో మారడం, నేను ఆ విన్న వాక్య ప్రకారం నా జీవితాన్ని మార్చేసుకోవడం, ఆ వాక్యాన్ని నేను జీవించడం. అలాగైతే నేను సాతాన్ని జయించిన వాడిని అవుతాను. నేను ఊరికి వచ్చి వాక్యం వినేసి ఇంటికి వెళ్ళిపోతే సాతాన్ని జయించిన వాడిని. ఇది చాలా ముఖ్యం, ఇది చాలా ముఖ్యం. ఈ 3 సార్లు ఎందుకు చెప్తాను అంటే, ఈ సంఘం ద్వారా నేను పోషించబడ్డా. నేను చిన్న పిల్లలాగా ఈ సంఘంలో ఉంటాను. దేవుడు తిరిగి జన్మించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘంలో తీసుకొచ్చి నన్ను పెట్టాడు. అప్పటి నుండి ఈ సంఘం నన్ను పోషిస్తాడు. చిన్న పిల్లల నుంచి నేను యవన ప్రాయంలోకి రావాలి, యవన ప్రాయం నుంచి తల్లిదండ్రుల పాత్రలోకి రావాలి. ఎప్పుడు పుచ్చుకునేదంటే నువ్వు ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు? కష్టపడి తల్లిదండ్రులు పిల్లలు కన్నారు, వాళ్ళని పోషించారు, పెద్ద చేశారు, చదువు చెప్పించారు, ఉద్యోగాలు. వాళ్ళు ఉద్యోగాలు చేసేసి ఆ తల్లిదండ్రులు అసలు పట్టించుకోకుండా వాళ్ళకి ఫోన్ మీరు ఏం చేయకుండా ఉన్నారంటే తల్లిదండ్రులు ఎలా ఉంటుంది? ఎంత వేదన, ఎంత బాధ. అలాగే దేవుని మందిరానికి వస్తున్న మనం ఈ సంఘం చేత పోషింపబడుతుంది. ఆ దేవుని వాక్యం మన ఎందుకు నివసిస్తుందా? దేవుని వాక్యం మన ఎందుకు నిలిచుందా? ఆ
ఆ వాక్య ప్రకారంగా నా జీవితం మారిందా? నేను సాతాన్ని జయించానా? ఇప్పుడు తల్లిదండ్రుల పాత్రలోకి వచ్చానా? నేను తండ్రిగా ఉన్నానా? ఇంతవరకు సంఘం నుండి నేను తెచ్చుకుంటానే ఉన్నాను, దేవుని వాక్యం వింటానే ఉన్నాను. నేను తిరిగి ఇచ్చేటప్పుడు మీరు తల్లిదండ్రులుగా ఎప్పుడు మారుతారు? ఒక విషయం గుర్తుంచుకోవాలి, మనందరం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 35 వచనం పుచ్చుకున్నట్టుకంటే ఇచ్చుట ధన్యము. అది భౌతికంగా స్టార్ట్ చేయాలి, వర్తమానంగా. దేవుడు నాకు ఎప్పుడైనా నీకు మనసు వచ్చిందా? దేవుడు నాకు ఎంత ఇచ్చాడు, ఇప్పుడు నేను తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి, స్తోమతలకు వచ్చింది, ఇప్పుడు నేను తిరిగి ఇస్తా. దేవుడు ఈరోజు నాకు 500 ఇచ్చాడు, 500కి నా తరఫు నుంచి నువ్వు 500 యాడ్ చేసి నేను అక్కడితో ఉన్న వాటికి ఇస్తాను. నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా ఆకలితో ఉన్నావు, ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఈ సందర్భం నీ జీవితంలో జరగలేదో? నువ్వు ఎంతో ఆకలితో ఉన్నావు, సడన్ గా నీ దగ్గరికి ఎవరో వచ్చి ఇదిగో ఇద్దరు అన్ని పెట్టాడు. నీకు పెట్టిన 2 ముద్దలు నీకు ఆశీర్వాదం. వాడు త్యాగం చేశాడు. నిజంగా ఈ అనుభవం నీలో ఉంటే ఇప్పుడు నువ్వేం చేయాలా? అలా ఆనందం వాడిని 2 ముద్దలు పెట్టేసి ఎప్పుడు రాని 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 సలహాలు కాదు, వర్తమానాలు కాదు, క్రియాపూర్వక ఉదయం నుండి అన్న ఎప్పుడైతే ఆ క్రియాపూర్వకంగా మాట్లాడుతున్నాడో లోపల పేరుతో విడేలాడినట్టే. ఒక వ్యక్తి తన భుజాల మీద వేసుకున్నాడు. నేను 4 వారాలు పోయినాను, కొంచెం నేనే పట్టుకుంటాను. ఎంత పిచ్చాడంటే ఒక వారం కంటే నాకు అరే ఏంటి నా వారితో ఏంటి అని నేను ఎప్పుడైనా పొరపాటున ఒక నెల నేను నా భుజం మీద వేసుకుంటే నన్ను చిన్న పిల్లల కళ్ళని నీళ్ళు వేసుకుంటాడు. అన్న ఇది కూడా నువ్వు నాలుగు గుర్తు చేసుకుంటావా? నువ్వు నాకు ఇచ్చాడు, ఈ భారం నాకు ఇచ్చాడు. చిన్న పిల్లలకే సంఘానికి కళ్ళలో ఉంటాడు. దేవుడు నాకు ఇచ్చింది నా కొరకే, నా సొంతం కొరకే, నా కుటుంబం కొరకే, నా పిల్లల కొరకే. నేనే దాచేసుకుంటా, నేనే తినేస్తా, నేనే రోగిస్తా, ఎవరికి నేను ఏమి ఇవ్వనంటే అది జీవితాంతం పిల్లలు చిన్నపిల్లలు లైఫ్లో వయసు 80 ఏళ్ళు అయినా సరే పిల్లల స్వభావం పోవాలి. అది శారీరక శ్రమని, ఆర్థికంగా ఇవ్వని, ఏమైనా పుచ్చుకున్న కంటే ఇచ్చుట ధన్యము. ఇక్కడ కాకపోయినా నేను దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి. ఇంత విన్నా వేలవు నువ్వు తిరిగి ఇచ్చావు, నువ్వు తిరిగి ఇచ్చావు. సంఘం నువ్వు పోషించింది. ఈ సంఘంలో ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి కూడా మీరు వేసుకొని అన్న మాట కూడా ఏ స్థితిలోకి రావాలా? అందుకని ఆరాధన అనేది త్యాగంతో కూడినది. అబ్రహాముడు దేవుడు అడిగాడు, నీ మాట నాకు ఇచ్చాడు. అలా తీసేసుకోవడం ఇప్పుడు బయలుదేరమంటావు, అదే ఆ మాట లేదు. బయలుదేరమంటావు ఇప్పుడు చదువు, ఎక్కడికి రమ్మంటావు చెప్పు, నేను రెడీ. ఆ ఉదాహరణ, ఆ సిద్ధపాటు, ఆ ప్రిపేర్నెస్, ఏమడు నేను ఇచ్చేస్తా, నువ్వు ఏదైనా అది రెడీ. అందుకే అబ్రహాము విశ్వాసంతో తండ్రి నువ్వు
తల్లిదండ్రులను పిల్లలు వాళ్ళ త్యాగానికి రుణస్తులు. ఇది తల్లిదండ్రులకు ఉదాహరణ. మాకేమి పొందలేదు, నువ్వు మాకేం చేయగల, నువ్వు శుభ్రంగా ఉంటే చాలు, ఈ తల్లిదండ్రులు అన్నమాట. కానీ పిల్లలు ఆ తల్లిదండ్రులు త్యాగాల మీద, ఆ తల్లిదండ్రుల త్యాగాల మీద తమ పునాదులు నిలబెట్టుకున్నారు. ఆ తండ్రి యొక్క చెమట రక్తం మీద వాళ్ళ జీవితాన్ని నిలబెట్టుకున్నారు. చచ్చంత వరకు తల్లిదండ్రులు రుణస్తులు వాళ్ళు. అలాంటప్పుడు మనం మన పర్వత తండ్రికి ఎలా ఉన్నాం? ఎప్పుడైనా సరే తండ్రి నువ్వు నన్ను ఆశ్రయించావు, నా సరఫరా నాకు నా కుటుంబానికి సరఫరా ఉన్న తర్వాత నా దగ్గర నిల ఉంది. ఒకప్పుడు నేను ఈ స్థితిలో నేను లేను. ఇప్పుడు నాలాగా ఉన్న స్థితిలో ఉన్న వాడికి నేను సహాయం చేస్తాను, నేను ఏం చేస్తాను. నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు నీకు నువ్వు మొదలు పెట్టిన వాడికి వాడు నీ మాట నువ్వు పెట్టిన ఆ 2 ముద్దలు నువ్వు మర్చిపోయావేమో, కానీ ఆ తిన్నవాడు ఈ రోజు వరకు 60-70 ఏళ్ళు బతుకున్నన్ని రోజులు వాడు గుర్తుంచుకుంటాడు. ఒక రోజు నేను ఆకలి కొన్నప్పుడు ఫలానా బ్రదర్ ఆయన తెచ్చి ఆయన టిఫిన్ డబ్బా నాకు ఇచ్చి తినమన్నాడు. లైఫ్ లాంగ్ జీవితాల్లో గుర్తుంచుకుంటాడు. అది కృతజ్ఞత. ఈ ప్రపంచంలో కృతజ్ఞత లేని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అది గడిచిన వారం నేను అదే చెప్తాను. ఆడో తండ్రి ఆడో తాగుబోతు, సరేనా? ఆ తండ్రి తాగుబోతు. ఆ తాగేసిన మైకంలో వాడు టీవీ చూస్తున్నాడో లేకపోతే సినిమా పాటలు ఏవో వింటున్నాడో ఏదో. ఆ బిడ్డ ఏడుస్తుంది ఇంట్లో. ఆ ఏడు పాపట్ల వీడికి చిరాకు పుడుతోంది. బిడ్డ ఏడుస్తుంది. ఆ తల్లి వచ్చి చూసుకోవట్లేదు. తల్లి వేరే పని మీద ఏ చెరువు దగ్గరికి వెళ్ళిందో మరి ఏమో తెలియదు. ఈ నెల పిల్లడు వీడు ఏడ్చి కేకలు బొమ్మలు పెట్టేస్తున్నాడు గట్టిగా. ఈ తండ్రికి ఆ తాగుడు మైకంలో కోపం వచ్చి వాడు టీవీ చూడనివ్వట్లేదు. ఈ ఏడుపు ఎక్కువైపోతుంది, ఆ టీవీలో నాకు అది వినబడట్లేదు అని చెప్పి ఆ బిడ్డని తీసి నేల వేస్తుంది. ఇది నిజంగా జరిగిన సంఘటన. బిడ్డ చూస్తాడు. ఆ తాగుడు మైకంలో తండ్రి పట్టించుకోవాలి. కూర్చుని ఆ టీవీలో ఉన్న సినిమా ఏదైతే చూస్తున్నాడో అది ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అలాంటి స్వాతంత్ర పుణ్య తల్లిదండ్రులు ఉన్నారు. అయ్యో మేము అనుకోలేదు, కానీ బై మిస్టేక్ మేము చూస్తున్నాం, తెలియకుండా కడుపులో పెట్టి బిడ్డపడిపోయాడు కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఆ బిడ్డలు కలిసి చెత్తపుల్లిగా పడేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన తండ్రి అలా కాదు కదా, మనం అలా కాదు కదా. అలాంటప్పుడు ఈ 3 జాబితాల్లో మనం ఎక్కడున్నాం? చిన్నపిల్లల్లాగా ఉన్నామా? యవనస్తుల్లాగా ఉన్నామా? లేకపోతే తల్లిదండ్రుల్లాగా ఉన్నామా? దేవుని వాక్యం ధ్యానించడం కష్టం, టైం లేదు. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు వెళ్ళిపోవాలా, ఎప్పుడు సంపాదించుకోవాలా, ఎప్పుడు తెచ్చుకోవాలా, ఎప్పుడు కూడా వేసేసుకోవాలా, ఎప్పుడు నిల్వ వేసుకోవాలా, ఎప్పుడు దాచుకోవాలా, ఇదే. అరే నేను ఈ వాక్యం ధ్యానిస్తా, నేను కష్టపడతా, దేవుని దగ్గర కూర్చుంటా, నేర్చుకుంటా, ఆ తర్వాత జనానికి మంచి పెడతా. ఇది ఈజీ, కష్టపడక్కల అన్న చెప్తాడు. లేదా ఎవరన్నా ఉన్నాడు చెప్తాడు, వినేద్దాం, దుర్పేసుకుందాం, ఎవరింటి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు విన్న వాక్యం ఈ పాటికి మీరందరూ ఎలా ఉండాలా? తల్లిదండ్రుల ఇక్కడ నిలబడిన స్థాయిలో ఉండాలి. రేపు ప్రభు నన్ను పిలుచుకుంటాడు, నేను వెళ్ళిపోతా. ఇంకో తరం ఏది? ఏ పిల్లలు వెళ్ళిపోతాడు. ఇంకో తరం ఏది? ఇంతేనా? ఎప్పుడు విన్నమేనా? నువ్వు తిరిగి దేవునికి ఇచ్చేదేమి ఉండదా? నీ టైం, నీ జీవితం,
ఇదే దేవుని మందిరంలో స్పెషల్ మీటింగ్స్ అని చెప్పు, అందరం వచ్చేస్తాం, మందిరం తుడిచేస్తాం, అన్నీ చేసేయడానికి సిద్ధం. కానీ వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి మాకు అంత లేదు, మాకు రాదు, మాకు చేత కాదు. నువ్వు ప్రయాసపడిందే ఎక్కడ? అసలు స్టార్టింగ్ ఎక్కడ? అసలు మొదలు పెట్టిందే ఎక్కడ? ఎవరో కష్టపడతాడు, వాడు గోరు ముద్దలు పెడతా ఉంటే మనం తినడానికి హాయిగా ఉంటుంది, మనం కష్టపడక్కల్లా. చిన్నపిల్లల స్వభావం, రాడి తినేస్తా, గోరు ముద్దలు పెట్టు. పిల్లలు చూడు, పెద్దవాళ్ళు అయినా సరే, అమ్మ నువ్వు ముద్దలు పెట్టేవే, మేము తినేస్తాం, మళ్ళీ మేము చేతులు కడుక్కోవాలి, మేము మళ్ళీ నోట్లో పెట్టుకోవాలి, ఇది మా కష్టం, నువ్వు ముద్దలు పెట్టు, మేము తినేస్తాం. ఎంత వయసు వచ్చినా కూడా ఇప్పుడు కూడా మొదలు పెట్టు. ఇది ఈజీ, నవలక్కల్లా, చేయగడుకోకల్లా, కావాల్సినంత పెడతా ఉంటే తినదు. కనుక ఎప్పుడు మనం ఎదిగేది, ఎప్పుడు మన తల్లిదండ్రుల పాత్రలోకి వచ్చేది? మన పిల్లల కొరకు మనం చేసిన త్యాగం సంఘం దగ్గరికి వచ్చినప్పటికి ఎందుకు లేదు? యవనస్తులు, రేపు మీరు కూడా తల్లిదండ్రులుగా ఉంటారు. దేవుని వాక్యం మీ అందు నిలిచిందా? దేవుని వాక్యం మీ జీవితంగా మారిందా? ఒకడే ఆ ఒక్క సాయిగాడే ఎందుకు భక్తిపూర్వకంగా ఆ మందిరంలో నీళ్లు ఉన్నాయని చూసుకుని వాడలే. ఇంకేదైనా సరే, ఎవరు కేకేసినా సరే, నేను ఎప్పుడు పిలిచినా సరే, అందులో గారు చెప్పండి, నువ్వు ఇచ్చేది ఎప్పుడు? నువ్వు చేసేది ఎప్పుడు? ఇంత వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా నీ డైపర్లో అవడం ఒకటి మార్చాలంటే, ఇంత వయసు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా నేను ఎవరో కూడా నీ మీద అడగాలంటే ఎంత దరిద్రంగా ఉంటుంది, ఎంత అసహ్యంగా ఉంటుంది. ఈ మూడు విషయాల్లో మనం ఎక్కడున్నాం? ఏ పని చిన్నది కాదు. ఇంకొక మాట చెప్పిన, సమూయేలు 4 ఏళ్ల వయసులో ఉదయాన్నే దేవుడి మందిరం ద్వారాలు తెచ్చిపడి ఆయన సమూయేలు పని అది. ఆ పని ఎంత భక్తిపూర్వకంగా చేసేవాడు. ఎలీషా ఏలియా భోజనం చేసిన తర్వాత ఆ ఎంగిల్ చేయిలా పెడితే ఎలీషా వచ్చి నీళ్లు పోసేవాడు. అది మహాభాగ్యం అనుకునేవాడు. నువ్వు ఏదైనా చేయొచ్చు, కానీ చేసే మనస్సు ఒకటి చెప్తే కాదు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు కాదు, నా వ్యక్తిగత, అది మౌలిక బాధ్యత. ఈ సంఘము నన్ను ఇంత పోషిస్తోంది, నా వంతు ఏంటి, నేనేం చెయ్యాలి, నేను ఏమి ఇవ్వగలను, నేనేమి ఇవ్వగలను, నీ వంతే, నీ పాత్ర ఏది, నీ పెట్టుబడి ఏది, నీ త్యాగం ఏది? ఇక్కడ కనపడాలి కదా. ఒక కుటుంబం అన్నప్పుడు అందులో నా ప్రమేయం కూడా ఉండాలి కదా, నా పాత్ర కూడా ఉండాలి కదా. ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, నేను ఏ జాబితాలో ఉన్నా, చిన్నపిల్లల జాబితాలో ఉన్నానా, ఇన్ని సంవత్సరాలైనా కూడా నేను చిన్నపిల్లడిని అని నీకు ఆనందంగా ఉంటే నువ్వు అలాగే ఉన్నావు, నో ప్రాబ్లం, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. లేదు నేను ఇప్పుడు తండ్రి పాత్రలోకి వచ్చేసి నేను చూపించు. తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత. అలాగే సంఘం పట్ల విశ్వాసులకు బాధ్యత ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి 100%. లేదంటే బహిరంగంగా ఒప్పేస్తుంది. ఎవరి మేమైతే చిన్నపిల్లలమే, అబ్జర్వ్ మిమ్మల్ని కెలికేదే లేదు, మీరు చిన్నపిల్లలాగా ఉండండి, నో ప్రాబ్లం, అబ్జర్వ్ నో ప్రాబ్లం.
మేము ఎదిగాము అని చెప్తాం. ప్రార్థన చేస్తున్నాం, దయచేసి